సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు. గతంలో ఇలాంటి వేధింపులు ఉండేవి కాదు. నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసేవారు కాదు. పోలీసులను బెదిరింపులకు గురి చేసేవారు కాదు. నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వహించేవారు. ఇప్పుడు నిరంతరం ఒత్తిడితో పనిచేస్తున్నారు. క్షణక్షణం ఆందోళనతోనే కొలువులు చేస్తున్నారు. నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు. మనసు చంపుకొని పనిచేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు. పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇగో అట్లున్నది. వీళ్ళు ఏమున్నది, పోలీసుల అంతు యుద్ధం అని చెప్పి నాయకులందరూ హెచ్చరిస్తున్నారంట. మరి పోలీసులు అందరూ తెలుసుకుంటే ఎట్లుండదు తెలుసా? వాళ్ళు లేకపోతే మీకు సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు లేకపోతే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా రాలేరు. వాళ్ళు లేకపోతే మీ పైన ఎవరైనా అటాక్ చేయడానికి వస్తాను అనుకో, ఇక అప్పుడు గుర్తొస్తుంది మీకు, అరే మా సెక్యూరిటీ ఏది, మా పోలీసు వాళ్ళు ఏరని. మీరు ఎంతసేపు కాన్వేల్ అని వేసుకొని పోతారు కదా, స్టేటస్లు పెట్టుకుంటారు మంచిగా. వీళ్ళందరూ కూడా కాన్వేలో 10 కార్లు వేసుకొని పోతారు. నిజంగా వీళ్ళందరూ లేకపోతే మీ వెనకాల బండ్లు ఉండవు, మీ వెనకాల సెక్యూరిటీ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళని చూసే మిమ్మల్ని ఏదో ఇంత హడావిడి చేస్తారు కానీ ఏదో మీ స్టేటస్ని చూసి కాదు. ఏడికి పోయినా కూడా మీకు అంత గౌరవం దక్కుతుంది. ఈ రోజు నాయకులకు అందరికంటే వాళ్ళకు అంత సెక్యూరిటీ లభిస్తుందంటే పోలీసుల వల్లనే. మరి వాళ్ళను మీరు కించపరిచి మాట్లాడుతూ వాళ్ళను గౌరవించకుండా వాళ్ళకి ఆ గౌరవం కూడా దక్కనిస్తలేరు కదా సొసైటీలో. మీరు చేసే తప్పిదాలు, మీ అనుచరులు, మీ కార్యకర్తలు చేసే తప్పిదాలకు పోలీసులను బడి చేసుడు ఏందండి? మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిండ్రు. ఏంది, మేము అధికారులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండ్రు, వాళ్ళందరూ అంత చూస్తాం అది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండ్రు. మొన్న కూడా ఒక వీడియో చూసాను నేను. ఏంది, సోషల్ మీడియాలో ఒక ట్రాఫిక్ ఏసీపీని మక్కన్ సింగ్ ఠాకూర్ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ కూడా దాడి చేసిందని చెప్పి కూడా ఒక వీడియో వైరల్ అయింది. అక్కడ ఇష్యూ ఏది జరిగినా కూడా పోలీసుల పైన వాళ్ళు వెళ్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి అట్లా. వీళ్ళు అసెంబ్లీలో ఏమన్నా అయినప్పుడు కూడా ఇక పనికి మాలిన రాజకీయాలు చేస్తారు కదా వీళ్ళు. ఎట్లుండదు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు పనికి మాలిన స్ట్రాటజీలు. వీళ్ళకు క్వశ్చన్ చేసుడు రాదు. వీళ్ళ పాలిటిక్స్ మంచిగానే ఉంటాయి. ఏంటంటే వాళ్ళు కొట్టుకుంటారు, అంత బాగానే ఉంటుంది. ఆడ బలైదు ఎవరంటే జనాలు, మధ్యలో పోలీసు వాళ్ళు. వీళ్ళు వాళ్ళని ఆపలేక వాళ్ళేమో వీళ్ళని ప్రెషర్ చేసుడు. వాళ్ళంతగానం అట్లా ఆ కండువాలు వేసుకొస్తే ఆ స్టిక్కర్లు అవన్నీ అంటే లైక్ అసెంబ్లీలో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవన్నీ పాటించకుండా వాళ్ళేమో లోపలికి వస్తామంటారు, వీళ్ళేమో రానియరు, వీళ్ళేమో ప్రెజర్ పెడతారు, ఈడికెళ్ళి ఉంటుంది కదా. ఆడ మధ్యలో బలైదు ఎవరు? పోలీసులు.